శ్రీ గురుభ్యో నమః. చంద్రభాగా తరంగాలు. భక్త కనకదాస్. ఎవ్వరు లేని చోట ఈ ఫలమును ఆరగించి రావాలి అంటూ శిష్యులను పిలిచి పండ్లు పంచిపెట్టారు వ్యాసరాయలవారు. శిష్యులందరూ తమకు నచ్చిన ప్రదేశములకు వెళ్ళి ఎవ్వరూ లేని చోట గురువుగారిచ్చిన పండును భుజించి వస్తారు. ఒక శిష్యుడు మాత్రం ఆ పని పూర్తి చేయలేక తిరిగి తిరిగి పండును చేతి అందిడుకొని గురు సన్నిధిని చేరుతాడు. పండు తినకనే వచ్చినావేమి అని వ్యాసరాయలు ప్రశ్నించారు. శిష్యుడు చేతులు జోడించి నమస్కరిస్తూ, గురుదేవా, నేను మహాపాపిని, దుర్మార్గుడను, గురుదేవుల ఆజ్ఞ పాలించలేని అసమర్థుడను. తమరి ఆదేశం మేరకు ఎవ్వరూ లేని చోట ఎవ్వరికీ తెలియకుండా ఫలమారగించాలని ఎంతగానో ప్రయత్నించాను. గురునాథ, నేనెక్కడికి వెళ్ళినా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు అని గురువుగారికి శిష్యుడు విన్నవించాడు. శిష్యుని విన్నపమునకు గురువుగారైన వ్యాసరాయల వారు సంభ్రమాశ్చర్యములతో పులకాంకితుడయ్యాడు. తన నిర్మల ఆధ్యాత్మిక భావ పరంపరలతో గురుదేవులను విస్మయం అందించిన వ్యక్తి ఎవరో కాదు, అతడే భక్త కనకదాస్. విజయనగర సామ్రాజ్యమును శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించు రోజులలో యాదవ కులమునకు చెందిన బీరప్పయ్యను అతడు సేనానాయకుడుగా ఉండేవాడు. అతని భార్య బుచ్చమ్మ గారు. వీరిరువురు తిరుమలేసుని భక్తులై ఆదర్శ గృహస్థ జీవనమును గడిపెడివారు. చిరకాలముగా వారికి సంతానము లేకపోవుట చేత వారి ఇష్టదైవమైన తిరుమల సుందరిని సేవించి సంతానమును అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తారు. వారి భక్తికి తృప్తి చెంది బాలాజీ వారికి ఒక పుత్రుని ప్రసాదిస్తాడు. భగవత్ ప్రసాదితమైన ఆ శిశువుకు తిమ్మప్ప అని నామకరణం చేస్తారు. తిమ్మప్పకు చదువు సంచలయందు మనస్సు లగ్నం కాలేదు. విద్య వచ్చే అవకాశం లేనందున తండ్రి బీరప్ప తన కుమారుని వ్యాయామము విలువిద్యలందు నేర్పరిగా తీర్చిదిద్దినాడు. తిమ్మప్ప శైశవ దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని దిక్కులేనివాడవుతాడు. తన 20వ ఏట వివాహం చేసుకుంటాడు. కానీ అనతి కాలంలోనే భార్యావియోగం అనుభవించవలసి వస్తుంది. తిమ్మప్ప ఈ విశాల ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోయాడు. జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఒకనాడు ఆదికేశవ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చాడు. తన భక్తుడు గమ్మని ఆజ్ఞాపించాడు. భగవదాజ్ఞను తిమ్మప్ప నిరాకరించాడు. జీవితాకాశంలో భోగభాగ్యములనే రెక్కలతో విహరించాలనే తిమ్మప్పకు భక్తి జ్ఞానమును పదములు చిరాకును కలిగించసాగాయి. అనేకసార్లు ఆదికేశవ స్వామి స్వప్న దర్శనమిచ్చి భక్తుడవు కమ్మని తిమ్మప్పను హెచ్చరించడం, తిమ్మప్ప నిరాకరించడమో జరుగుతూ వచ్చింది. ఒకసారి శత్రురాజులు తమ దేశం మీదికి దండెత్తిరాగా తిమ్మప్ప యుద్ధమునకు వెళ్ళవలసి వచ్చింది. తిమ్మప్ప ధైర్య సాహసములతో మెరుపు వలె విజృంభించి శత్రు సైన్యమును చెదరగొడతాడు. వెనుకనే ఒక శత్రు సైనికుడు వచ్చి తిమ్మప్పపై కత్తి విసురుతాడు. వీపులో ఆ కత్తి గుచ్చుకొనగా తిమ్మప్ప మూర్ఛిల్లుతాడు. కొద్దిసేపటికి తిమ్మప్ప స్మృతికి వస్తాడు. గాయము తీవ్ర బాధను కలిగించుచున్నది. కదలనశక్తుడై ఉన్నాడు. ఇంతలో ఆదికేశవ స్వామి యుద్ధంలో తిమ్మప్పకు దర్శనమిచ్చాడు. స్వామి చిరునవ్వును చిందిస్తూ, తిమ్మప్ప, గాయం తీవ్రంగా బాధించుచున్నదా? ఆలోచించు, ఇప్పటికీ మించిపోయినదేమీ లేదు. నాకు భక్తుడివికా అన్నారు. కత్తిపోటుతో బాధపడుచు మనోవికలత చెందిన తిమ్మప్ప ఆగ్రహోదగ్రుడై, నన్నెందుకిలా బాధిస్తావు? నేను నీకు భక్తుడు కాలేను. నాకు భక్తి నచ్చదు, ముక్తి గిట్టదు. నన్ను అనవసరంగా విసిగించకు. నిన్ను దర్శించాలని నీ కొరకు పరితపించే భక్తులు ఈ ప్రపంచంలో ఎందరో ఉండగా నన్నే ఎందుకిలా వెంబడిస్తావు అన్నాడు. తిమ్మప్ప, నీవు గతంలో నా భక్తుడవు. చిత్తశుద్ధితో నాకు సేవ చేసి నన్ను స్మరించిన భాగవతోత్తముడవు. కర్మవశాత్తు ఇంతవరకు నీవు నన్ను ఆశ్రయించలేకపోయితివి. నీవు నన్ను సేవించు, శుభగడియ సమీపిస్తున్నది. నిర్మల మనస్కుడవై నన్ను సేవించు. నీ బాధలన్నీ తొలగించి నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని ఆదికేశవ స్వామి తన దివ్య సందేశాన్ని అందిస్తారు. తిమ్మప్ప తదేకంగా స్వామిపై దృష్టిని సారించి, నీవు నన్ను బంధవిముక్తుని చేయమాట వాస్తవమైనచో ప్రస్తుతం నన్ను హింసించుచున్న శారీరక బాధ నుండి విముక్తి చేయండి. అలా జరిగినచో నిన్ను నేను విశ్వసించి నీకు భక్తుడును కాగలను అని చెప్పగా, దీనదయాళుడు భక్తవత్సలుడైన ఆదికేశవ స్వామి తన దివ్య హస్తస్పర్శతో తిమ్మప్పను శారీరక బాధ నుండి విముక్తుని చేస్తారు. భగవానుని దివ్య కర్ముల స్పర్శతో తిమ్మప్పలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక చైతన్యము ప్రభావితమై భక్తి పారవస్యము పొడసూపుతుంది. ఆదికేశవ స్వామి నవ్వుతూ అదృశ్యమవుతారు. తిమ్మప్పలో తీవ్ర పరిణామము కలిదిలింది. ఒక్క క్షణము కూడా భగవంతుని చూడకుండా స్మరించకుండా మనలేకపోతున్నాడు. నేత్రముల వెంట అశ్రుధారలు ప్రవహించుచున్నవి. పరుగు పరుగున ఆదికేశవ స్వామి ఆలయానికి చేరుతాడు. దేవాలయ ద్వారం మూసి ఉంటుంది. స్వామి వియోగాన్ని భరించలేని తిమ్మప్ప పసిబిడ్డ వలె విలపిస్తూ క్రిందపడి దొర్లుతాడు. తన హృదయ కవాటమును తెరిచి జ్ఞానజ్యోతిని వెలిగించిన కేశవస్వామి గుడి తలుపులు తీయలేడా అని భావించి దుఃఖిస్తాడు. తన హృదయపు లోతుల నుండి పొంగి వచ్చే విషాదానికి పదములు జోడించి సుశ్రావ్యంగా కీర్తన గానం చేయసాగాడు.
హే భగవాన్, నా మొర ఆలకించవా? తలుపులు తెరచి నాకు దర్శనమొసంగవా? క్షీరసాగరమున శేషశయ్యనుడవేయుండి శ్రీదేవి నీ దివ్యపాదములొత్తుచుండ సమయాన మొసలి బారి నుండి రక్షించమని గజేంద్రుడు ప్రార్థించగా గజరాజు మొరవిని బ్రోచిగాచితివి గదా. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు భక్తుడైన ప్రహ్లాదుని హింసించి స్తంభమునందు శ్రీహరిని చూపమని ఆజ్ఞాపించగా భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు నరసింహదేవుడివై స్తంభం నుండి ఆవిర్భవించితివి కదా. నా మొర ఎందుకు ఆలకించవు? నాకు దర్శనమియ్యకుండుటకు కారణమేమి అని కీర్తనగా చేస్తాడు. స్వామి వియోగాన్ని భరించలేని తిమ్మప్ప పసిబిడ్డవలే విలపిస్తూ తన శిరస్సుతో గుడి తలుపులను బాదుతాడు. శిరస్సు నుండి రక్తం స్రవిస్తుంది. అయినను తాను తలబాదుకొనుట ఆపడు. సాహసోపేతమైన తన భక్తుని భక్తికి మెచ్చి ఆదికేశవ స్వామి తిమ్మప్పను అనుగ్రహిస్తాడు. గుడి తలుపులు తెరుచుకుంటాయి. గుడి గంటలు మ్రోగుతాయి. ధూప దీప నైవేద్యాల మధ్య మందహాసవదనుడై భక్తాధీనుడైన ఆదికేశవ స్వామి దర్శనమిస్తారు. భగవానుని దివ్యమయ దర్శనముతో పులకాంకితుడైన తిమ్మప్ప కరద్వయమును జోడించి నమస్కరిస్తూ తన హృదయావేశంలో పొరలి వచ్చుచున్న భక్తిభావాలను సుశ్రావ్యంగా కీర్తన ద్వారా తెలియజేస్తాడు. ఓ జగదీశ్వర, నీ వైభవాన్ని నా మనసారా కీర్తించని. ఓ ప్రభు ఆదికేశవ, నా లోపాన్ని సమూలంగా నాశనమొనర్చుము. ఓ భగవాన్, నేను నీకు సంపూర్ణ శరణాగతుడనయ్యాను. నా మరణ సమయమునందు నీ దివ్యరూపమును చూపించి నీ నామస్మరణతో నిష్క్రమించున్నట్లు దయతో అనుగ్రహించుము. వాసుదేవా, నీ దివ్య నామస్మరణ చేయుటకై నాకు అనేక జన్మలు ప్రసాదించుము అని కన్నీరు ప్రవాహంలో కారుచుండా నిర్మల చిత్తముతో స్వామిని ప్రార్థిస్తాడు. హృదయంలో భక్తి తన్మయతలు తొణికిసలాడుచుండా తిమ్మప్ప జీవితంలో వినూత్న పరిణామం కలిగింది. కేశవ భక్తుడైన తిమ్మప్ప బంగారు బుద్ధి కలిగి కనకదాసుగా మారిపోయాడు. నాటి తిమ్మప్పకు నేటి కనకదాసుకు పోలికే లేదు. భోగభాగ్యాలందు మనస్సును లగ్నం చేసి ఐహిక వాంఛాఫల సిద్ధికై యత్నించు తిమ్మప్ప వేరు. నిరంతరము భగవన్నామ స్మరణతో పరవశుడై త్యాగమయ జీవనంతో భగవద్దర్శనానికి పరితపించు కనకదాసు వేరు. చీకటి వెలుగులు, సుఖదుఖాలు, మానావమానాలు, శీతోష్ణాలు కనకదాసుని దృష్టిలో ఏకమయ్యాయి. నిద్రాహారాదులు మాని భగవంతుని దివ్య సందర్శనాభిలాషి అయి కనకదాసు విలపించసాగాడు. ఒకనాడు కనకదాసుకు స్వప్నంలో కేశవస్వామి దర్శనమిచ్చి హంపి నగరవాసి అయిన వ్యాసరాయ గురుదేవులను ఆశ్రయించి మంత్రదీక్షను పొందవలసిందిగా తెలియజేస్తారు. కనకదాసు హంపి నగరం చేరి వ్యాసరాయల వారిని దర్శించి తనను శిష్యుడిగా స్వీకరించి మంత్రదీక్షనొసంగమని ప్రార్థిస్తాడు. శూద్రకులజుడైన కనకదాసుకు మంత్రదీక్షనొసంగుట వ్యాసరాయల వారికి ఇష్టం లేదు. తీవ్ర వైరాగ్యజనిత ఆవేశముతో ఉరకలిడే కనకదాసుని మనస్సు మంత్రదీక్షకై ఆరాటపడసాగింది. ప్రార్థనాపూర్వకంగా గురువును అనేకసార్లు ప్రాధేయపడసాగాడు. వ్యాసరాయల వారికి విసుగనిపించింది. కోపోద్రిక్తుడైన వ్యాసరాయల వారు దున్నపోతు నామమును జపించు, నీకు ఆ మంత్రం బాగా సరిపోతుంది అని చెబుతారు. గురుదేవుని నోట ఆ మాట రాగానే కనకదాసు విశ్వాసపూరిత హృదయంతో దూరంగా వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో దున్నపోతు నామమును ఉచ్చరించసాగాడు. తపస్సు తీవ్ర రూపం దాల్చింది. భక్తి విశ్వాసములు చర్మస్థాయినందుకున్నాయి. తన వాహనమైన దున్నపోతుపై కఠోర సాధన సాగిస్తున్నందుకు యమధర్మరాజు సంతృప్తి చెంది దున్నపోతు రూపంలో కనకదాసుకు ప్రత్యక్షమవుతాడు. కనకదాసు శిరము వంచి నమస్కరిస్తాడు. తన వల్ల ఏం సహాయం కావాలేనో తెలియజేయమని దున్నపోతు రూపంలో ఉన్న యమధర్మరాజు అడుగుతారు. తనకేమీ అవసరం లేదనియు తన గురుదేవుల అవసరాలు ఏవైనా ఉంటే తీర్చవలసిందని ప్రార్థించి దున్నపోతును వెంటబెట్టుకుని వ్యాసరాయల వారి యొద్దకు కనకదాసు వస్తాడు. జరిగిన వృత్తాంతమంతయు ఆలకించి వ్యాసరాయల వారు విస్మయం పొందుతారు. వ్యాసరాయల వారికి వెంటనే ఒక సంకల్పం ఉదయిస్తుంది. తాను త్రవ్విస్తున్న కాలువకు అడ్డముగా ఒక పెద్ద బండపడి తొలగింపన అశక్యమవుతున్నది. ఆ బండను తొలగించవలసిందని దున్నపోతును కోరగా దున్నపోతు ఆ బండను తొలగించి అదృశ్యమవుతుంది. నీరు ప్రవహించుటకు అనుకూలంగా దున్నపోతు బండను తొలగించిన ఆ తూమును కనకతూము అని పిలుస్తారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి గ్రామమునకు సమీపంలో ఈ తూము ఉన్నది. వ్యాసరాయల వారు ఈ సంఘటనను ఆధారంగా గ్రహించి కనకదాసు భక్తి శ్రద్ధలను అవగతం చేసుకుని అతడిని తన శిష్యునిగా స్వీకరించి ఆశీర్వదిస్తారు. గురుదేవుని ప్రజ్ఞా ప్రబోధాలతో ప్రభావితుడైన కనకదాసు నిరంతర తపోధ్యానాదులు ఆచరించి ఆంతరంగిక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంటారు. ఒకనాడు వ్యాసరాయ గురుదేవులు తమ పూజా మందిరంలో ఆసీనులై నేత్రములు మూసుకొని ఆంతర్యంలో మానసిక పూజ చేస్తుంటారు. తన ఇష్టదైవానికి అర్చన అభిషేకాదులు మానసికముగా నిర్వహిస్తుంటారు. స్వామిని పుష్పమాలాలంకృతుణ్ణి చేయు సందర్భం రాగానే వ్యాసరాయల వారు కొన్ని క్షణాలు ఆగిపోతారు. కిరీటమును తీసి స్వామికి పూలహారం వేయవలెనా, కిరీటమును అలాగే ఉంచి వేయవలెనా
అనే సంశయంతో సతమతమవుతుంటారు. అదే సమయానికి పూజా ద్రవ్యములు తీసుకుని కనకదాసు వస్తాడు. గురుదేవుల మనస్సులో జరిగే సంఘర్షణను గ్రహిస్తాడు. గురుదేవ, కిరీటం పెద్దదిగా ఉన్నది, పూలహారం చిన్నదిగా ఉన్నది, కనుక తమరు ఆ పుష్పహారమును స్వామి పాదాల వద్ద ఉంచండి, సరిపోతుంది అని తెలియజేస్తాడు. కనకదాసు మహిమాన్వితుడయ్యాడని వ్యాసరాయల వారు గుర్తించి సంతృప్తి చెందుతారు. పవిత్ర తీర్థక్షేత్ర సందర్శనం చేయవలనని కుతూహలము కనకదాసు మనస్సులో జనిస్తుంది. గురుదేవుల అనుమతి పొంది తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. పుణ్యనదుల్లో స్నానమాచరిస్తాడు. పవిత్ర పుణ్యక్షేత్రములను దర్శిస్తూ తిరుమలేశుని దర్శనానికి తిరుపతి వస్తుంటారు. తమ భక్తులైన బీరప్ప, బుచ్చమ్మల ముద్దుబిడ్డడు, నిరంతర గోవిందనామ స్మరణామృత పానచిత్తుడు, భక్త శిఖామణి అయిన కనకదాసుడు తన దర్శనమును కరుదించుచున్నాడని గ్రహించిన శ్రీనివాసుడు దేవాలయ మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి కనకదాసును సగౌరవంగా సత్కరించవలసిందని చెబుతాడు. కనకదాసు మరునాడు తిరుమలేశుని దర్శనానికి వస్తాడు. ఏ ఆడంబరము లేక సర్వసామాన్యుని వలె గోచరించే కనకదాసును గుర్తించడం మహంతుకు సాధ్యం కాదు. స్వామి ఆ దర్శనానికై ఆలయ ముఖద్వారం వద్ద కనకదాసు రోజంతా నిరీక్షిస్తాడు. దర్శనం మాత్రం కాలేదు. బాలాజీ దర్శన భాగ్యానికి నోచుకొని తన దురదృష్టానికి చింతిస్తూ రాత్రంతా దేవాలయమునందే పడుకొని దుఃఖిస్తాడు. ఆ సమయంలో స్వామి ఆభరణాలు ఆనాడే అదృశ్యమవుతాయి. ఒంటరిగా రాత్రంతా దేవాలయ ప్రాంగణంలో సంచరిస్తూ కనిపించిన కనకదాసే చోరుడని నిర్ణయిస్తారు. కనకదాసును బంధించి న్యాయాధిపతికి అప్పగిస్తారు. కనకదాసును త్రాటితో స్తంభానికి కట్టివేసి కొరడాతో తీవ్రంగా కొడతారు. కర్కశమైన కొరడా దెబ్బలను భరించలేక కనకదాసు మూర్ఛిల్లుతాడు. దీనదయాళుడైన వెంకటరమణుడు మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి జరిగిన వృత్తాంతమంతయు తెలియజేస్తాడు. తాను సన్మానించమనిన కనకదాసును అవమానపరిచినందుకు మహంతుపై ఆవేశమును చూపుతాడు. వెంటనే కనకదాసును విడిపించమని చెబుతాడు. మహంతు కనకదాసు బంధించియున్న ప్రదేశమునకు పరుగెత్తి కనకదాసు పాదాలపై పడి క్షమాభిక్ష కోరుతాడు. దైవ దర్శనార్థం కనకదాసును ఆలయంలోకి తీసుకొని వెళ్తాడు. దేవాలయ తలుపులు తీయగానే పోయిన ఆభరణములతో సహా స్వామి దర్శనమిస్తారు. నేత్రముల వెంట భాష్పములు రాలుచుండ కనకదాసు చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ, భగవాన్ వెంకటరమణ, ఆశ్రిత జనరక్షక, నీ లీలలు మాకు అర్థం కావు. నీవు భక్తులను ఉద్ధరించు తీరు ఊహాతీతము. ఆభరణముల అపహరణ వెనుక దాగియున్న నీ ఆశ్రిత జనరక్షణము ఆదర్శము, అద్భుత మహిమాన్వితము. ఈ విధముగా నా ప్రారబ్ధమును కరిగించి ప్రజలలో నా కీర్తిని ఇనుమడింపజేయాలని సంకల్పించినావా అంటూ గగుర్పాటు చెందుతాడు. అనంత కృపాసాగరుడైన వెంకటరమణుని అపార కృపామహిమకు కనకదాసుని నేత్రాలు చెమ్మగిల్లుతాయి. దివ్యానుభవములను పొందుతూ భగవానుని కృపారసమును పానం చేస్తూ కనకదాసు శ్రీకృష్ణ సన్నిధానమైన ఉడిపి చేరుతాడు. శ్రీకృష్ణ దివ్యపాద పద్మ దర్శనాభిలాషి అయి అరుదించుచున్న కనకదాసుని ఆలయంలో ప్రవేశించడానికి వీలు లేదని ధర్మకర్తలు ఆదేశిస్తారు. కనకదాసు హృదయం ముక్కలైపోయింది. క్షీరసాగరంలా పొంగుతున్న తన హృదయంలో విషబిందువులు పడినట్లయింది. శ్రీకృష్ణుని దివ్యతేజోమయ రూపమును గాంచలేని తన జన్మ నిరర్ధకమనిపించింది. తనలో దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నది. ఎంతగానో ప్రాధేయపడ్డాడు. భగవానుని చరణకమలములను ఒక్కసారి దర్శించు భాగ్యం కల్పించమని యాచించాడు, ప్రార్థించాడు. భక్తి శూన్యమైన ధర్మకర్తల భావదారిద్ర్యం ఆకాశము వలె అనంతం. భగవంతుని వ్యాపార వస్తువుగా భావించి స్వార్థ జీవనముతో మెలిగే ధర్మకర్తలకు పరమ భాగవతోత్తముడైన కనకదాసు హృదయావేదనను గ్రహించే శక్తి ఎలా వస్తుంది? కనకదాసు కార్చే కన్నీటి బొట్లు ఆలయ ధర్మకర్తలు నిర్మించుకునే అహంకార సౌధానికి పేర్చబడిన గౌరవాభిమానాలనే ఇటుకలను గట్టిపరచుటకు ఉపయోగపడు సున్నమగుచున్నవే గాని పరిణామానికి పునాది కాలేకపోయాయి. చెదిరిన మనస్సుతో శుష్కించిన హృదయముతో కనకదాసు కదలేక కదులుతో ఆలయం వెనుక వైపునకు వెళ్లి దుఃఖించసాగాడు. భక్తవత్సలుడు ఆర్తత్రాణపరాయణుడైన శ్రీకృష్ణదేవుని మనస్సు ద్రవించింది. భక్తులను భగవంతుడు కాపాడకపోతే మరెవరు కాపాడుతారు? దేవాలయ గర్భగుడి వెనుక వైపు గోడ కదిలి పడిపోయింది. తూర్పు ముఖంగా ఉన్న భగవానుడు పడమర వైపు తిరిగి భక్త కనకదాసుకు దర్శనమిచ్చినాడు. జై జై వాసుదేవ హరి. కనకదాసు స్వామిని దర్శించి ధన్యత చెందారు. దానిని ఇప్పటికీ కనకభండి అని పిలుస్తుంటారు. అనగా కనకదాసు స్వామిని దర్శించిన కిటికీ అని అర్థం. భక్త కనకదాసుకు దర్శనమొసంగిన పుణ్యద్వారం అని భావం. భగవంతుని కృపకు పాత్రుడైన కనకదాస్ 90 సంవత్సరాలు జీవించారు. కొన్ని వేల కీర్తనలు రచించారు. అనేక దేవాలయాలు నిర్మించారు. మానవాళిలో భగవద్భక్తి చిగురించినట్లు ప్రబోధము గావించారు. ఆదికేశవుని పాదపద్మములను నమ్మి తాను తరించడమే గాక తన ఆదర్శనీయ జీవితము ద్వారా ఎందరికో స్ఫూర్తిని కలిగించి తరింపజేసిన భక్త కనకదాసుని దివ్యచరితము పవిత్రము, పావనమై మహార్ణవమును దాటుటకు ఆర్తులైన జనులకు చక్కటి నావయై
ఆనంద తీరములను చేర్చగలదు. భక్తాధీనుడైన భగవంతుడు భక్తుల హృదయాలలో దర్శనీయం. అట్టి భక్తుల దర్శనమే ముక్తికి సోపానం. ఓం శ్రీ విచిత్ర చరిత్రాయ నమః. హే పాండురంగ విఠల.